పరిశ్రమలు మరియు వాణిజ్యం. పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటిక పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలలో పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారులలో మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తిని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,127 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.